అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అంబేద్కర్కు నివాళులు అర్పించారు. న్యాయవాదిగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహానీయుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎల్లవేళలా సమాజం కోసం ఆలోచన చేసిన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన రాజ్యాంగ నిర్మాతకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నాను. అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడు. రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ హక్కులు, బాధ్యతలు ఇచ్చిన దూరదృష్టి కలిగిన విజ్ఞాని. అసమానతలు, దురహంకారంపై అలుపెరగని పోరాటం చేయడమే కాకుండా సమాజ స్థాపన కోసం ఎలా జీవించాలో అంబేద్కర్ గారు తన రచనల ద్వారా చైతన్యపరిచారు. ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లడమే నిజమైన నివాళి అంటూ పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన దర్శకులు విశ్వంభర సెట్స్కు వెళ్లి చిరంజీవిని కలిశారు. మే 4న తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే సందర్భంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఈవెంట్కు రావాల్సిందిగా అసోసియేషన్ ప్రతినిధులు చిరంజీవికి ఆహ్వానం అందించారు. వారి ఆహ్వానాన్ని స్వీకరించిన చిరంజీవి తప్పకుండా ఈవెంట్కు హాజరవుతానని హామీనిచ్చారు. అనుదీప్ కేవి, మెహర్ రమేష్, సాయి రాజేష్, శ్రీరామ్ ఆదిత్యతో పాటు పలువురు దర్శకులు చిరంజీవిని కలిసిన వారిలో ఉన్నారు. విశ్వంభర సెట్స్లో దర్శకులతో చిరంజీవి దిగిన స్టిల్స్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉండే టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు టైం దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి టూర్ వేస్తాడని తెలిసిందే. సినిమా షూటింగ్కు గ్యాప్ వచ్చినా, లేదంటే సినిమా విడుదలైన తర్వాత అయినా వెకేషన్కు వెళ్ళొస్తూ ఉంటాడు. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ వేసిన మహేష్ బాబు తిరిగి హోమ్ టౌన్ హైదరాబాద్కు వచ్చేశాడన్న వార్త ఒకటి ఫిలిం నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. ఎయిర్పోర్టులో మహేష్ అండ్ ఫ్యామిలీ ప్రత్యక్షమైన విజువల్స్ నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. ట్రిప్ తర్వాత మహేష్ బాబు రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమా షూట్లో జాయిన్ కాబోతున్నాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసు కదా. SS రాజమౌళి కాంబోలో వస్తున్న SSMB 29 తాజా టాక్ ప్రకారం 1 లేదా 2 రోజుల్లోనే జక్కన్న టీంతో జాయిన్ అవ్వబోతున్నాడని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మీ ఇద్దరు పక్క వచ్చినప్పుడు మీ సాంగ్స్ వస్తున్నప్పుడు ఎప్పుడైనా ఏంటి ఇటువంటి పాటలు నువ్వు ఎందుకు చేసావు ఏ రోజైనా అడిగారు మిమ్మల్ని? అది చూసే కదా ప్రేమించారు శ్రీదేవి గారు. దానికంటే మంచి డాన్సర్ అంటాను నన్ను. మీ పెళ్లి కట్టుబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ ఒక తాడు పెట్టుకొని తిరిగి ఫస్ట్ దొంగదనంగా మ్యారేజ్ అయింది మాకు. ప్రకాష్ రాజ్ గారు చేసుకున్నారు ఫస్ట్ మ్యారేజ్. ఎందుకు వాళ్ళిద్దరు ఎడుకోవాల్సి వచ్చింది? ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళ గురించి నాకేం తెలియదు. మెగామ్స్ హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. నేను ముందు రోజు చూసి ఉంటే మాత్రం ఆ సినిమా ఆపేదాన్ని. ఇప్పుడు పాలిటిక్స్ గురించి మీరు ఏం చెప్తారు? నా చుట్టే పాలిటిక్స్ జరుగుతుంది. ఆ పాలిటిక్స్ గురించి నేనే మాట్లాడతాను. 11 సంవత్సరాల్లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి కానీ, మనుషుల విలువ కానీ, ఎన్ని కార్స్ ఉండేది బాబా షూటింగ్కి వస్తున్నారంటే అన్ని ఇప్పుడు ఒక మనిషి కనిపించట్లేదు. అప్పపై 8 years ఎవరైనా వచ్చి నేను చూసారా హైదరాబాద్ నుంచి అని అడిగాడు. నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని అడిగాడు. సరే ఇట్లా కూర్చుంది. అవును కదా, ఇక్కడే ఉన్నారు, ఎవరు వచ్చి చూడలేదు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పేరు రాయన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ను విడుదల చేయగా మటన్ కొట్టు రాయన్గా ధనుష్ లుక్ వైరల్ అయింది. ఇక ఇదే పోస్టర్లో సందీప్ కిషన్తో పాటు కాళిదాస్ జయరామ్ కూడా ఉన్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. AR రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, విష్ణు విశాల్, దుషారా, విజయన్, సెల్వరాఘవన్, SJ సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. సలార్ ఫైనల్గా టీవీలో సందడి చేయబోతుంది. సలార్ ఒరిజినల్ తెలుగు వర్షన్ ఏప్రిల్ 21న స్టార్ మాలో సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రీమియర్ కానుంది. సలార్ను కుటుంబ సమేతంగా చూసేయండి. సలార్ పార్ట్ 1 ప్రస్తుతం పాపులర్ OTT ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, హాట్స్టార్లలో సక్సెస్ఫుల్గా స్క్రీనింగ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ ఇండియాలో కూడా సలార్ హవా కొనసాగించింది. నెట్ఫ్లిక్స్ ఇండియా చార్ట్స్లో సలార్ పార్ట్ 1 అత్యధిక వ్యూవర్షిప్తో నంబర్ 1 స్థానంలో నిలిచింది.
మలయాళ నటుడు నివిన్ పౌలి నటిస్తున్న తాజా చిత్రం డియర్ స్టూడెంట్స్ జార్జ్ ఫిలిప్ రాయ్ సందీప్ కుమార్ రచన దర్శకత్వంలో తెరకెక్కుతుంది. నివిన్ పౌలి హోమ్ బ్యానర్ పౌలి జేఆర్ పిక్చర్స్ బ్యానర్పై కర్మ మీడియా నెట్వర్క్ ఎల్ఎల్పి రౌడీ పిక్చర్స్ అల్ట్రాతో అసోసియేట్ అవుతూ తెరకెక్కిస్తున్నారు. తాజాగా డియర్ స్టూడెంట్స్ టీంతో లేడీ సూపర్ స్టార్ నయనతార జాయిన్ అయింది. ఈ సందర్భంగా నయనతారకు స్వాగతం పలుకుతూ నివిన్ పౌలి ఓ వీడియోను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది. కాలేజ్ క్లాస్ రూమ్ చేతిలో పెన్ను పట్టుకున్న నయనతార ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. కోలీవుడ్ టాలీవుడ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఇండియన్ 2. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కమల్ హాసన్ టైటిల్ రోల్ నటిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేసిన ఇండియన్ 2 నుంచి గ్లిమ్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తూ సూపర్ బజ్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంట్రో లుక్తో కమల్ హాసన్ వాడే ఆయుధాన్ని పరిచయం చేయగా నెట్టింట వైరల్ అవుతుంది. మేకర్స్ తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా రిలీజ్ టీంపై క్లారిటీ ఇస్తూ కొత్త లుక్ను షేర్ చేశారు. ఇందులో కమల్ హాసన్ సేనాపతిగా డ్యూయల్ షేడ్స్లో కనిపిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జూన్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించగా డేట్పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలియజేస్తూ కమల్ హాసన్ చిత్ర యూనిట్తో కలిసి దిగిన ఫోటో ఇప్పటికే ఆన్లైన్లో వైరల్ అవుతుంది. భారతీయుడు 2ను మించి ఇండియన్ 2 ఉండబోతున్నట్టు ఇంట్రో వీడియోతో చెప్పకనే చెబుతున్నారు కమల్ హాసన్. తాజాగా మరో సినిమాకు సంబంధించిన అప్డేట్ అందించి మూవీ లవర్స్లో జోష్ నింపుతున్నాడు లోకేష్ కనకరాజ్. అయితే ఈసారి మాత్రం సినిమాను డైరెక్ట్ చేయడం లేదు, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా బెంచ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రాన్ని బక్యరాజ్ కన్నన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ కథను అందిస్తూ ఉండటం విశేషం. తాజా టాక్ ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదట. లోకేష్ కనకరాజ్ ఇప్పటికే కార్తీతో తెరకెక్కించిన ఖైదీలో కూడా హీరోయిన్ ఉండదని తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఈసారి కూడా లారెన్స్ సినిమాను ఇదే ఫార్ములాను రిపీట్ చేస్తూ హిట్ కొట్టాలని చూస్తున్నాడేమోనని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలై రికార్డుల వర్షం కురిపించింది KGF 2. ఆదివారం సక్సెస్ఫుల్గా 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. KGF సినిమాతో గ్లోబల్ స్టార్డమ్ సంపాదించుకున్నాడు యష్. హోమ్ బలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరంగదూర్ తెరకెక్కించారు. హిట్ కాంబోలో తిరుగులేని రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్కు ప్లాన్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. కన్నడ, తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్గా 1000 కోట్ల మైల్ స్టోన్ను క్రాస్ చేస్తుంది. ఇలాంటి అరుదైన రికార్డును సాధించిన మొదటి శాండిల్వుడ్ సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది KGF 2. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి ఫీమేల్ లీడ్ రోల్లో మెరిసింది. బాలీవుడ్ యాక్టర్లు సంజయ్ దత్, నటి రవీనా టాండన్తో పాటు ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం ఉదయం 4:51 బాంద్రాలోని ఆయన ఇంటి వద్ద దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. బైక్పై వచ్చిన 2 ఆగంతకులు 3 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. అనంతరం గెలాక్సీ అపార్ట్మెంట్స్ బయట 4 రౌండ్లు కాల్చారు. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు యత్నిస్తున్నారు. గతంలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ నుంచి సల్మాన్కు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. 1998లో కృష్ణ జింకను వేటాడి తమ మనోభావాలను కండలవీరుడు దెబ్బతీశాడని, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించాడు. దీంతో ఆయనకు Y+ కేటగిరీ భద్రతను పోలీసులు కల్పిస్తున్నారు. తాజా కాల్పుల నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద మరింత భద్రతను పెంచారు. గత ఏడాది ఏప్రిల్ 11న సల్మాన్ను చంపుతామంటూ బెదిరిస్తూ ఈమెయిల్ వచ్చింది. యూకేలో ఉంటున్న భారత యువకుడు అది చేసినట్లు గుర్తించిన పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పుష్ప ది రూల్ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ రికార్డు సొంతం చేసుకుంది. యూట్యూబ్లో 138 వాచింగ్ హవర్స్లో 110 మిలియన్ వ్యూస్, 1.55 మిలియన్ లైక్స్తో నంబర్ 1 స్థానంలో టాప్ ట్రెండింగ్లో నిలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమాపై ఉన్న 7 ఏళ్ల క్రితం నాటి రికార్డును పుష్ప ది రూల్ టీజర్ బ్రేక్ చేయడం విశేషం. ఇటీవలే రాక్ స్టార్ DSP ఆయన మ్యూజిక్ సిట్టింగ్స్లో బిజీగా ఉన్న స్టిల్ షేర్ చేశారని తెలిసిందే. పుష్ప ది రూల్ ఆడియో హక్కులను అన్ని భాషల్లో పాపులర్ కంపెనీ టీ సిరీస్ దక్కించుకుంది. భూషణ్ కుమార్ ఆడియో రైట్స్ కోసం ఏకంగా 60 కోట్లు పెట్టాడని బీటౌన్ సర్కిల్ సమాచారం. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుష్ప ఫ్రాంచైజీకి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న పుష్ప ది రూల్ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ భామ రష్మిక మందన ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తూ ఉండగా ఫాహద్ ఫాజిల్, జగదీష్ ప్రతాప్ భండారి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, ధనుంజయ, షణ్ముఖ
అజయ్ శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోలీవుడ్ నుంచి హర్రర్ కామెడీ జోనర్లో వచ్చి ఇప్పటికే చాలా సినిమాలు తెలుగులో మంచి హిట్ అయ్యాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఇదే లైన్లో హిట్ కొడతానంటూ వచ్చేస్తుంది పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సుందర్ సి. స్వీయ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ అరన్మై 4 హర్రర్ కామెడీ జోనర్లో వస్తున్న ఈ చిత్రం తెలుగులో బాక్ టైటిల్తో విడుదలవుతుంది. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త లుక్ షేర్ చేశారు మేకర్స్. చిల్లవుతూ థ్రిల్ అయ్యేందుకు రెడీగా ఉండండి అంటూ లీడ్ రోల్స్ సుందర్ సి, రాశి ఖన్నా, తమన్నా, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి పాత్రలతో డిజైన్ చేసిన పోస్టర్ను షేర్ చేయగా నెట్టింటా వైరల్ అవుతుంది. టాలీవుడ్ యాక్టర్ అడవి శేష్, శృతి హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డెకాయిట్ ఒక ప్రేమ కథ అనేది ఉపశీర్షిక. ఈ ప్రాజెక్టు ద్వారా షెనియల్ దియో అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ను విడుదల చేయక మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ను ఇచ్చారు హీరో అడవి శేష్. ఈ సినిమా నుంచి అడవి శేష్ ఫస్ట్ లుక్ త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ మీకు డెకాయిట్ చూపించడానికి వేచి ఉండలేని, షూటింగ్ త్వరలో అని అడవి శేష్ రాసుకొచ్చాడు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ వ్యాపారంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్, వైజాగ్లలో F45 పేరుతో జిమ్లను ఏర్పాటు చేస్తుంది. చాలా మంది స్టార్ హీరోలు ఈ జిమ్లకు వెళ్తూ ఉంటారు. మరోవైపు వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్లో రకుల్కు పార్ట్నర్షిప్ ఉంది. అయితే ఇవి కాకుండా నేరుగా ఫుడ్ బిజినెస్లోకి రకుల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో ఆరంభం పేరుతో ఓ వెజ్ రెస్టారెంట్ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మాధాపూర్లో ఈ నెల 16న ఈ రెస్టారెంట్ ఓపెన్ కానున్నట్లు సమాచారం. ఇందులో మిల్లెట్స్తో చేసిన వంటకాలు లభించనున్నాయి. దీనిపై రకుల్ క్లారిటీ ఇవ్వవలసి ఉంది. బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ను పంచుకున్నారు. ఇక ఈ పోస్టర్లో ఈ సినిమాను 2024లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ పోస్టర్లో సూర్య టైమ్ లూప్లో కనిపిస్తున్నాడు. అయితే విడుదల తేదీని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. సూర్య కెరీర్లో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంకో చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్పై ముదుగంటి రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా, ఉయ్యాల జంపాల మజ్ను సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేకమేడలు సినిమాతో నిర్మాతగా, బాహుబలి, ఎవరికీ చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రే లీడ్ రోల్లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా నుంచి ఒక సాంగ్ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో ఆ ఈ అంటూ సాగే యూత్ఫుల్ లిరికల్ సాంగ్ని విడుదల చేశారు. ఆర్ట్స్, సైన్స్, ఇంగ్లీష్ కంటే ముందు ఎన్నో విషయాలు జరిగాయి, అవి తెలుసుకోవాలి. ఐన్స్టీన్, న్యూటన్ ఏ కాదు, మన దేశంలో కూడా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటూ కాలేజ్ బ్యాక్ డ్రాప్లో యూత్ఫుల్గా ఈ సాంగ్ని తెరకెక్కించారు. విజయ్ యాంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ లవ్ గురు ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటుంది. ఈ సినిమా నుంచి ఓ ఎగ్జైటింగ్ ఆఫర్ను అనౌన్స్ చేశారు మేకర్స్. లవ్ గురు సినిమా చూసే ప్రేక్షకుల్లో విజేతలను ఫ్యామిలీతో సమ్మర్ హాలిడే టూర్ తీసుకెళ్తామని ప్రకటించారు. ఫస్ట్ ప్రైజ్ విన్నర్కు మలేషియా, సెకండ్ ప్రైజ్ విజేతకు కాశ్మీర్, థర్డ్ ప్రైజ్ విన్నర్కు ఊటీ హాలిడే ట్రిప్ను తీసుకెళ్తామని లవ్ గురు టీం తెలిపింది. ఇవాల్టి నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. లవ్ గురు సినిమా చూసిన ప్రేక్షకులు మీ పేరు, ఫోన్ నెంబర్, టికెట్ వివరాలు రాసి థియేటర్స్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలి. ఆన్లైన్ టికెట్ కొన్న ప్రేక్షకులు 9963466334 నెంబర్కు మీ టికెట్ ఫోటోను వాట్సాప్ చేయాలి. ఈ సమ్మర్ హాలిడేస్ వెకేషన్ను పూర్తి ఉచితంగా ఎంజాయ్ చేసే అవకాశం లవ్ గురు సినిమా టీం కల్పిస్తోంది. తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తూ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతి ఏటా వివిధ రంగాలలో ప్రజ్ఞా పాఠవాలు కనబరిచిన వారికి యుగాది అవార్డులను ఆనవాయితీగా అందజేస్తూ వస్తుంది. హైదరాబాద్లో సీనియర్ ఫిలిం జర్నలిస్టుగా పనిచేస్తున్న యు వినాయకరావు ఫిలిం జర్నలిజంలో చేసిన సేవలకు గుర్తింపుగా విశ్వగురు ఉగాది అవార్డుకు ఎంపికయ్యారు. తన సుదీర్ఘమైన కెరీర్లో చిత్ర పరిశ్రమ వికాసానికి దోహదం చేసే వార్తలను రాయడమే కాదు, పలువురు ప్రముఖ నటీనటులపై రచయితగా పలు పుస్తకాలు రాసిన ఆయన లోగడ అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన ప్రత్యేక వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ హైకోర్టు జడ్జి శ్రీమతి శ్రీ సుధా చేతుల మీదుగా వినాయకరావు యుగాది అవార్డును అందుకున్నారు.
బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా వస్తున్న సోలో బాయ్ సినిమా 7 హిల్స్ ప్రొడక్షన్స్పై 7 హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా పి నవీన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. జుడా షాండీ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఆటా సందీప్ కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. గౌతమ్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈవెంట్లో హీరో గౌతమ్ కృష్ణ, హీరో ఫాదర్ మనోజ్ గారు, 7 హిల్స్ సతీష్ గారు, డైరెక్టర్ నవీన్ కుమార్ గారు, అనితా చౌదరి గారు, కమేడియన్ భద్రం, పింగ్ పాంగ్ పాల్గొన్నారు. సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తర్వాత హీరోగా సరికొత్తగా నవదీప్గా 2.0గా కనిపించబోతున్న చిత్రం లవ్ మౌలి. విభిన్నమైన వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్తో కలిసి నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్కి అడ్డాగా మారిన సీ స్పేస్ బాధ్యతలు తీసుకుంది. ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ వినూత్నంగా అందరినీ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ట్రైలర్ను ఇటీవలే మాస్కా దాస్ విశ్వక్సేన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్కి వస్తున్న స్పందన ఎంతో అద్భుతంగా ఉంది. ఇటీవల ఇలాంటి వైవిధ్యమైన ట్రైలర్ను చూడలేదని అందరూ కొనియాడుతున్నారు. కాగా మొదటిగా హైదరాబాద్లో లవ్ మౌలి ట్రైలర్ని లాంచ్ చేసి అదే రోజు సాయంత్రం విశాఖపట్నంలో సంఘం థియేటర్ ఇంటర్వెల్లో ప్రేక్షకులకి ట్రైలర్ని స్క్రీనింగ్ చేసి వారితో సినిమా విశేషాలు పంచుకున్నారు. తర్వాత రోజు పిఠాపురం వెళ్లి దత్తపీఠాన్ని దర్శించుకొని ఎలక్షన్స్లో నిజాయితీగా ఉన్న వారిని గెలిపించండి, నిజాయితీగా తీసిన సినిమాని ఆదరించండి అంటూ అక్కడి ప్రజలకి తెలియజేశారు. ఇక అక్కడి నుంచి కాకినాడ థియేటర్ పద్మప్రియకి, రాజమండ్రి అనుశ్రీ థియేటర్స్లో తానా ట్రైలర్తో హంగామా చేశారు. తదనంతరం రాజమండ్రిలో ఫేమస్ అయిన రోజ్ మిల్స్ సెంటర్లో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని కలిసి వారితో లవ్ మౌలి కబుర్లు చెప్పుకుంటూ వారితో కలిసి రోజ్ మిల్క్ని తాగారు. அனைவருக்கும் வணக்கம். வேல்ஸ் பல்கலைக்கழகத்தினுடைய 14வது பட்டமளிப்பு விழாவில் திரு ராம்சரண் அவர்களுக்கு கௌரவ டாக்டர் பட்டம் வழங்கியிருக்கோம். அதுக்காக இவர் ஹைதராபாத்லேருந்து இங்கே வந்து இந்த பட்டத்தை பெற்றிருக்காரு. ரொம்ப மகிழ்ச்சியாக இருக்குது, ரொம்ப சந்தோஷமாக இருக்குது. எங்களுடைய அழைப்பையும் எங்களுடைய இதையும் ஏற்றுக்கொண்டு இங்கே வந்திருக்காரு. அவருக்கு நிறைய வேலைகளில் இதை ஒரு வேலையாக எடுத்துகிட்டு வந்திருக்கிறதுக்கு ரொம்ப மனமார்ந்த நன்றி. அவர்கிட்டே நான் ஃபோனை கொடுக்குறேன் இப்போ மைக்கை கொடுக்குறேன். தேங்க்யூ. எல்லாருக்கும் வணக்கம். கணேஷ் அவர்கள் எப்படி கூப்பிட்டு இவ்வளோ நல்ல ஆனர் கொடுத்துக்கு ரொம்ப நன்றி சார். தேங்க்யூ ஸோ மச். யார் இது பிலீவ் பண்ணாங்கோ இல்லையோ எனக்கு தெரியாது. என் மதர் மாத்திரம் பிலீவ் பண்ணல. காலேஜ் ட்ராப் அவுட் ஆயினா டுடே டு பி இன் மிட்ஸ் ஆஃப் உங்களை ஆர்மி மாதிரி இருக்காங்க. ஆல் யோர் கிராஜுவேட்ஸ் இன்னைக்கு பெரிய ஆர்மியே இருக்காங்க. அந்த இன் பிட்வீன் ஆல் ஆஃப் தெம் எங்களை கூப்பிட்டு இவ்வளோ மரியாதை கொடுத்ததுக்கு ரொம்ப நன்றி. ஆன் பிஹாஃப் ஆஃப் எவ்ரிபடி திஸ் அவார்ட் எந்தில்லை என்னோட டைரக்டர்ஸ், ப்ரொடியூசர்ஸ் and fellow actors and ரொம்ப இம்பார்ட்டண்ட்டாக நம்ம ரசிகர்கள் and our audience, நம்ம fans, that's the reason we are all here today. And such a prestigious college, இது more than 42,000 students இருக்காங்க. 38 years நின்று நடக்கிறாங்க. It is not an easy job and he's so dedicated and he's so young. Achievers la India la, he's one of them. I really appreciate this college, his faculty, for everybody, all the students. Thank you so much for having me here. Thank you Chennai. Thank you. Dr. Ramchandran, நான் சொன்னேன்ல, அம்மா கேட்டால் அம்மா தான் ஷாக் ஆகும் சார். இல்லை சார், யோசிக்கல. ஆமாம், நான் சொல்கிறேன் சார். ஆமாம் சார். நான் சென்னை பற்றி ரொம்ப கம்மி பேசினேன். ஐ வாண்ட் டு தேங்க் சென்னை ஸோ மச் பிகாஸ் நாட் ஓன்லி இன் த ஃபீல்ட் ஆஃப் ஆக்டிங், பிஸ்னஸ். இப்போ உபாசனா என்னோடய ஒய்ஃபோட கிராண்ட் ஃபாதர் அப்போலோ கூட இங்கேருந்து தான் ஸ்டார்ட் பண்ணாங்க. என்னோடய ஃபாதர் சென்னையிலேருந்து தான் ஸ்டார்ட் பண்ணாங்க. 80% ஆஃப் த ஃபிலிம் இண்டஸ்ட்ரி, தெலுங்கு ஃபிலிம் இண்டஸ்ட்ரி இங்கேருந்து தான் ஸ்டார்ட் பண்ணாங்க. சென்னை எவ்வளோ பெரிய ஹார்ட் இருக்குது, எவ்வளோ பெரிய கிவிங் மனசு இருக்குது.
it encouraged all the dreams. You have a dream, you come to Chennai, adu nijamaidum. And the Mari city, Chennai city. Not only politicians and actors, business people, Chennai, land of opportunity, land of dreamers. That's why I want to thank Chennai. I was born here in Vijaya Hospital. Padma Sheshadila, I finished started my education, first doctorate in Chennai. So that is Chennai for me. Sir, solanga sir. Thank you so much. Thank you. அவருக்கு வந்து ஆஸ்கரே போயிட்டு வந்துட்டார். அப்புறமா வேல்ஸ் யூனிவர்சிட்டி பட்டம் கொடுக்காமல் இருந்தால் எப்படி? அந்த அந்த ஒரு இதுக்காக தான் அவருக்கு கொடுத்தது. ஆமாம் ஆமாம் சரி. Why not? கண்டிப்பாக. அதாவதுங்க எவ்ரி இயர் இது வந்து 14வது வருஷம் எங்களுடைய கமிட்டி இருக்குது, சிண்டிகேட் மெம்பர்ஸ் இருக்காங்க. அந்த சிண்டிகேட் மெம்பர்ஸ் வந்து 15 பேர் அவங்க கூடி அப்ளிகேஷன்ஸ்லாம் அதை ரிசீவ் பண்ணி ஒரு சயின்டிஸ்ட், இப்போ கூட வீரமுத்துவேல் இஸ்ரோ அவருக்கு கொடுத்துருக்கோம், ஒரு இண்டஸ்ட்ரியலிஸ்ட், ஒரு ஸ்போர்ட்ஸ் பீப்புள், ஒரு ஆர்ட் அண்ட் கல்ச்சர், அந்த 4த்தையும் செலக்ட் பண்ணி நாங்கள் 15 வருஷமாக இந்த 4 துறையிலையும் சிறந்து விளங்குறவங்களுக்கு டாக்டரேட் பட்டம் கொடுத்துட்ருக்கோம். இதனால் எங்களுக்கும் பெருமை, அவங்களுக்கும் பெருமை. அதை ஏற்கனவே நாங்கள் அதில் இனிஷியேஷன் பண்ணிகிட்ருக்கோம். ப்ளஸ் இப்போ இவங்களுக்கெல்லாம் டாக்டரேட்லாம் கொடுத்து இந்த மாதிரி இவருக்குள்ள ஃபஸ்ட்டு மயில்சாமி அண்ணாதுரைக்கும் கொடுத்துருக்கோம். சந்திராயன் 1, சந்திராயன் 2, சந்திராயன் 3 இப்போ 3 பேருக்குமே கண்டினியூஸாக கொடுத்துருக்கோம். ஸோ ஏரோநாட்டிக்கல் சயின்ஸும் நாங்கள் இப்போது ஆரம்பித்து ரன் பண்ணிகிட்ருக்கோம். ஸோ அதனால் டெஃபினட்டாக அந்த ஒரு ஐடியாலாம் இருக்குது. இப்போ நாங்கள் வந்து விஸ்காம் சினிமாக்காக விஸ்காம் டிபார்ட்மெண்ட் இருக்குது. கிட்டத்தட்ட அதில் 500 பேர் படிச்சுட்டு இருக்காங்க. அதில் இல்லாத கோர்ஸஸே இல்லை. சினிமா சம்மந்தப்பட்ட எல்லாமே அதில் இருக்குது. நிறைய பேருக்கு நாங்கள் அதில் சினிமாவில் சான்ஸும் கொடுத்துட்ருக்கோம். எது சார்? சோலார் எனர்ஜி டெஃபினட்டாக நாங்களும் இங்கே இம்ப்ளிமெண்ட் பண்ணியிருக்கிறோம். அதை டெவலப் பண்ணுறதுக்கும் பிளான் பண்ணுவோம். யா, தேங்க்யூ. Game changer, எல்லாரும் தெரியும், மோஸ்ட் செலிப்ரேட்டட் டைரக்டர் சங்கர் அவர்கள் அவங்க கூட பண்ணுறோம். இது லாங் ட்ரீம் ஃபார் மெனி ஆக்டர்ஸ் அண்ட் மோர் தென் எவ்ரிபடி. அவங்க ரொம்ப கஷ்டப்பட்டாங்க இந்த ஃபிலிமுக்கு. அண்ட் பியூட்டிஃபுல் டிஃப்ரெண்ட் ஸ்டோரி இருக்குது. பொலிட்டிக்கல் ட்ராமா ஃபர்ஸ்ட் டைம் பண்ணுறாங்க, நான் பண்ணுறேன். அண்ட் செப்டம்பரில் ஒரு எண்ட் ஆஃப் செப்டம்பர் அக்டோபரில் இந்த ஃபிலிம் 5 லாங்குவேஜஸில் வருது. Yeah, thank you. Mechanical engineering. அதுதான் ஸ்டார்ட் பண்ண, இப்படி வந்துட்டு அது. ரொம்ப நன்றி. தேங்க்யூ சார். ரொம்ப சந்தோஷங்க. தேங்க்யூ ஸோ மச். நன்றி, வணக்கம். ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాల గురించి మీరు గమనిస్తూనే ఉన్నారు, ఏం చెప్తారు? జీవితాంతం బిచ్చగాళ్ళగా పెట్టండి బాబు, నెల నెల మీరు ఇచ్చే కానీ మాకు గడవదనే బిచ్చగాడగా ఉండకూడదు. కొత్తగా కూటమి సీనియర్ నాయకుడికి మీరు ఏం చెప్తారు?
నాకు మొదటి నుంచి కూడా ఐఎమ్ అగేనెస్ట్ ఫర్ పాలిటిక్స్, ఇది ముఖ్యంగా సినిమా వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టడం ఆ సంఘటన అప్పుడు మీరు ఒక పార్టీ నాయకుడిగా మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆయన్ని అరెస్ట్ చేయడం చాలా మంచి పని చేశారు. మురళీమోహన్ ఇన్ని కోట్లు అధిపతి ఎలా అయ్యారు? ఎన్ని బ్యాంకుల నుంచి ఎన్ని కోట్లు తెస్తే ఈ ప్రాజెక్టులు కట్టగలరు? మీ టీడీపీ ప్రభుత్వం ఉండగానే మీరు బిజినెస్ డెవలప్మెంట్ బాగా చేసుకున్నారని బాగా టాక్ ఉండేది సార్. ఫ్రాంక్లీ స్పీకింగ్ గా చెప్తాను సార్, ఇవాళ చెప్పండి. చేయేసి చెప్తాం. చెప్పండి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. వెంటనే 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.